Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language on string data type, class 102. ఇంతకుముందు క్లాస్లో DataSoft అని చెప్పి తీసుకొని find, sindex, find, rindex అనే వాటిని గురించి చూసాము. ఫైండ్ ఇండెక్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్, find, rindex అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే రివర్స్ డైరెక్షన్ అని చెప్పనేసి ఇండెక్స్తో మనం మామూలుగా IDLEలోనే చేసాం, ఎడిట్ ప్లస్లో కూడా చేసి చూసాం. ఇంకా దాన్ని ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని ఎలా చేయగలం? జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ సెంటెన్స్. ఈ విధంగా నేనేం చేస్తానంటే ఈ విధంగా తీసుకుంటాను. ఏంటది అంటే learning Python is very easy అనేసి ఒక సెంటెన్స్ తీసుకుంటాను. లేదు ఏదైనా సరే మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, మీకు ఏది ఇష్టం వస్తే అది తీసుకోండి. తీసుకొని వీటికి ఆన్సర్స్ ఇవంతా తీసేస్తాను. ఇది తీసుకొని కాపీ చేసి ఈ ప్రోగ్రాంలో పేస్ట్ చేస్తాను. లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మై స్ట్రింగ్. ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ. ఎక్కడుంది ఏ? ఇక్కడ ఏ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఏ. రెండు ఏలు ఉన్నాయి. ప్రింట్ find పైథాన్ అని అంటే పైథాన్ అనేది ఏ ప్లేస్లో ఉంది అది అనేది మనకు వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వీటిని కామెంట్ లైన్లో పెట్టినాను. ఫస్ట్ నేను ఇది సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ ఇంతకుముందు క్లాస్కి చెప్పాను కాబట్టి అది ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇక్కడికి వెళ్ళి దీన్ని రన్ చేస్తాను. CLS ఏంటి ప్రోగ్రామ్ నెంబర్ 19. చూడండి, 9 - 1 321. 9 - 1 321. ఏంది ఇది అనేసి అనుకుంటే ఇదే దాన్ని ఇక్కడ నుండి కాపీ చేస్తాం. Ctrl+C ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. చూడండి, లర్నింగ్ పైథాన్ అన్నప్పుడు L వచ్చి 0 ఇండెక్స్లో 1 2 3 4 5 6 7 8 గ్యాప్ 9th ఇండెక్స్ నుండి ఏమవుతుంది? పైథాన్ స్టార్ట్ అవుతుంది. అంటే పైథాన్ అనేది ఎక్కడుందంటే 9th ఇండెక్స్లో ఉంది, ఫైండ్ చేసింది. అలాగే జావా అనేది ఉందా? ఇక్కడ పైథాన్ అనే మాట ఉంది కానీ జావా అనేది లేదు. ఇఫ్ ఆన్సర్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? అవుట్పుట్ -1. ఇక్కడ జావా అనేది లేదు కాబట్టి -1 అని వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ ఆర్ అన్నాం. ఆర్ ఏ ప్లేస్లో ఉంది? ఎల్ వచ్చి 0 ప్లేస్లో, ఈ వచ్చి 1, ఏ వచ్చి 2, ఆర్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది అంటే 3rd ప్లేస్లో ఉంది, వచ్చింది. నెక్స్ట్ s.r ఫైండ్ ఆర్ రివర్స్ డైరెక్షన్లో ఈ పక్క నుండి ఇలా ఆర్ ఏ ప్లేస్లో వస్తుంది అంటే 21th ప్లేస్లో వస్తుంది. ఎక్కడుంది? ఆర్ ఎక్కడుంది? ఓకే, ఈ విధంగా మనకు దాంట్లో ఇప్పుడు ఇది కాదు, దీన్ని ఇది ఇలాగే ఉండిపోని, ఇది ఇలాగే ఉండిపోని. లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని అట్లే ఉంది. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇప్పుడు తీసేసి అంతా ఇక్కడి వరకు తీసేస్తాను. ఆర్ ఫైండ్ అని పెట్టుకొని ఇక్కడ ఏ అనేది ఉందా, దీంట్లో ఎక్కడుంది ఏ ఉంటే అని చెప్పనేసి చెక్ చేస్తా. ఇది కూడా తీసే. ఇప్పుడు దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తా. ఫైలు సేవ్ యాజ్ ఏం నేము 20 సేవ్ చేశాను. ఇప్పుడు పోయి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. CLS చేస్తే 0 1 2 ఇండెక్స్లో ఉంది. చూస్తాం అది కరెక్ట్ అని. అవును, ఎల్ వచ్చి 0 ఇండెక్స్లో ఉంది, ఈ వచ్చేసి 1 ఇండెక్స్లో ఉంది, ఏ వచ్చేసి 2nd ఇండెక్స్లో ఉంది. ఓకే, ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ ప్లేస్ ఈజ్ ఎక్కడుంది? 2nd ప్లేస్లో ఉంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫైండ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ సెర్చ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. చెక్ చేసాం, వచ్చింది. వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 2 ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్. ఐ వాంట్ టు ఫైండ్ ఆర్ ఫైండ్. ఇప్పుడు నేను ఇలా కాదు,
నేనేం చేస్తానంటే ఇదే కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి కంట్రోల్ V ఆర్ ఫైండ్ అంటాను. అంటే రివర్స్లో ఏ అనేది ఎక్కడి నుండి వస్తుంది. ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తా. 1 సేవ్. ఏ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. దాని ఇండెక్స్ ఎంతో చూస్తాం. ఇప్పుడు సేవ్ చేసేసాము. ఇక్కడికి వెళ్ళి CLS క్లియర్. ఇక్కడ ప్రోగ్రామ్ నెంబర్ ఎంత 21 ఎంటర్. 25th ప్లేస్లో ఉంది. ఈ పక్కనంటే అవుతే 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అంటే ఇది వచ్చి లెఫ్ట్ టు రైట్, ఇది వచ్చి లెఫ్ట్ టు రైట్. అదే ఇదైతే రైట్ టు లెఫ్ట్. అందువలన ఇది ఆన్సర్ ఎంత వచ్చింది 25 వచ్చింది. అదెంత వచ్చింది ఆన్సర్ 2 వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ S.R ఫైండ్ Z అంటాను. ఏదో పెట్టేస్తాను నా ఇష్టం వచ్చినట్టు. ఇక్కడికి వచ్చేసి S డాట్ ఏ పక్కనంటే అయినా Z అనేది లేదు అక్కడ. దీన్ని వేరే నేమ్తో సేవ్ చేసేస్తాం. ఎందుకంటే డిఫరెంట్గా తెలియాలి. అన్నింటినీ ఒకటే దాంట్లో పెట్టేస్తే కష్టం అవుతుంది. అందువలన చేసేసి CLS క్లియర్ స్క్రీన్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే 22 చూడండి -1 ఆన్సర్ వచ్చింది. Z అనేది లేదు. ఇఫ్ ఆన్సర్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ ఆన్సర్ వాట్ అవుట్పుట్ విల్ గెట్ అంటే -1 నాట్ అవైలబుల్. అందువలన -1 అని వచ్చింది. ఇది అర్థమవుతుంది కదా. వి షుడ్ గో ఫర్ S ఈజ్ లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్నే మార్చేస్తాను. లర్నింగ్ పైథాన్ ఈజ్ ఊరికే నా ఇష్టం వచ్చినట్టు ఏదేదో పి అని పెడతా. వెరీ ఈజీ అనేసి పెట్టేసి లాస్ట్లో ఇలా పెట్టేస్తాను, ఎక్స్క్లమేషన్ పెట్టేసి ప్రింట్ S.ఫైండ్ ఏ అంటాను. ఇప్పుడు మొత్తం తీసేస్తాను. ఇదంతా ఏమొద్దు. ఇక్కడ ఏం పెడతాను, సమ్ ఏ కాదు, ఏం పెట్టాను పి అని పెట్టాను. దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తా. ఫైల్ సేవ్ యాజ్ నేమ్ వచ్చేసి 23 సేవ్. ఇప్పుడు పోయి ఎగ్జిక్యూట్ చేస్తాను. CLS 22 3 చూడండి 19 పొజిషన్లో PP అనేది ఉంది అనేసి వచ్చింది. 19th పొజిషన్లో ఏముంది PP అనేది ఉంది. లర్నింగ్ పైథాన్ ఈజ్ PPP వెరీ ఈజీ S.ఫైండ్ అని ఇచ్చేసి ఒక స్పేస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ PPP తీసేస్తాం. స్పేస్ ఎక్కడుందో అడుగుతా. స్పేస్ ఇక్కడ ఉంది. స్పేస్ 0 1 2 3 4 5 6 7 8th ప్లేస్లో స్పేస్ ఉంది. సేవ్ చేయి వేరే నేమ్తో. సేవ్ 24 సేవ్. ఇప్పుడు రన్ చేస్తాం దీన్ని. ఇక్కడికి పోయేసి 4 రన్ చేస్తాం. 8th ప్లేస్లో స్పేస్ ఉంది. ఓకే, అర్థమైంది కదా. నాకు ఆ గ్యాప్ అనేది కావాలి. S.ఫైండ్ అన్నాను, వచ్చింది. అంటే S.ఫైండ్ సబ్స్ట్రింగ్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ టోటల్ స్ట్రింగ్ బట్ రిటర్న్స్ ఓన్లీ ఫస్ట్ అకరెన్స్. మొట్టమొదటి వచ్చేదాన్ని చూపిస్తుంది. S.ఫైండ్ సబ్స్ట్రింగ్ బిగిన్ టు ఎండ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే తీసుకుంటా. ఇప్పుడు మారుస్తున్నా ప్రోగ్రామ్. ఇక్కడ నేను S ప్లేస్లో నేను ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా, రాధా సాఫ్ట్ అనేసి 3 టైమ్స్ తీసుకుని రాధా సాఫ్ట్ అని చెప్పి తీసుకుని S.ఫైండ్. ఇప్పుడు ఏమంటానంటే నేను ఇక్కడ ఏ అంటాను. వేరే నేమ్తో సేవ్ చేయి. సేవ్ యాజ్ ఏంటి 25 సేవ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎక్కడుంది ఏ ఎక్కడుంది? S.ఫైండ్ ఇక్కడ
ఇక్కడనే ఉంది, ఇక్కడనే సెకండ్ ప్లేస్, 0 1th ప్లేస్లో ఉంది. చూద్దాం, రన్ చేసి 25 1th ప్లేస్లో వచ్చేసింది. ఎస్ డాట్ ఫైండ్ 5 నుండి 10 లోపల ఎక్కడుందో అనేది చూస్తాం. ఇప్పుడు నేను మార్చేస్తున్నా కొద్దిగా, అది కదా, జస్ట్ ఇక్కడికి వచ్చేసి కామా పెట్టి 5 ఇండెక్స్ నుండి 10 ఇండెక్స్ వరకు ఆ లోపల, అంటే 5th to 10th ఇండెక్స్ మీన్స్ ఏ ఉందా లేదా చూస్తాం. 0 1 2 3 4 5 ఇక్కడ 5th నుండి 10th ఇండెక్స్ లోపల 5 6 7 8 9 10 ఉంది, 10th ఇండెక్స్లో ఉంది. జస్ట్ సేవ్ చేయి. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, 26. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను. CLS, ఓహో రాంగ్, ప్రోగ్రామ్ 26 రన్ చేశాను. -1 లేదు కాబట్టి ఏమొచ్చేసింది, -1 వచ్చింది. లేదు అంటే ఎండ్ -1 వస్తుంది కదా, మనం 10 - 1 అంటే 9 వరకే. ఇప్పుడు 5th ఇండెక్స్ అంటే 0 1 2 3 4 5 దగ్గరే S వస్తుంది. 5 6 7 8 9 10th ఇండెక్స్ వరకు రాదు మనకు, ఎండ్ -1 కాబట్టి 9 వరకే వస్తుంది. ఆ లోపల లేదు కాబట్టి ఆన్సర్ ఏమని వచ్చింది మనకి, ఇక్కడ -1 అని ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రింట్ S డాట్ ఫైనల్ A అనేది 5, 15 అని పెడతాం. కొంచెం మార్చేస్తాను, ఇక్కడ 5 కాదు 15 అని పెడతాను. ఇప్పుడు దీన్ని వేరే నేమ్తో సేవ్ చేసేస్తాను. 27 సేవ్ చేసి రన్ చేస్తాను. సో CLS 27 10 అని వచ్చింది. చూస్తాం అక్కడికి పోయి 0 1 2 3 4 5 6 7 8 9 10th ప్లేస్లో ఏ ఉందా, కరెక్ట్ వచ్చేసింది. 10th ప్లేస్లో ఏ వచ్చింది. ఈ విధంగా మనము ఫైండ్ని యూజ్ చేయొచ్చు, రకరకాలుగా ఫైండ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇదే విధంగా ఇండెక్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది తర్వాత క్లాస్లో, తర్వాత సెషన్లో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.